నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో సర్కార్ తలమునక. బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టే యోచన. తెలంగాణ ప్రాతినిధ్య జాబితాలో లేని కేకే పేరు రాజ్యసభ నుంచి లేఖ అందిందని లక్ష్మణ్ వెల్లడి. నిజామాబాద్లో స్పైస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం. పసుపు రైతుల సుదీర్ఘకాల ఫలించిందన్న ఎంపీ అరవింద్. అందుబాటులోకి ఎంజీబీఎస్, జేబీఎస్ మెట్రో మార్గం 7న లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. రేపటి నుంచే మేడారం మహాజాతర. వనజనంగా పరిసరాలు బయలుదేరిన పగిడిద్దరాజు. ఎన్ఆర్సీ అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం. లోక్సభకు రాతపూర్వకంగా సమాధానమిచ్చిన మంత్రి. గాంధీపై భాజపా ఎంపీ వ్యాఖ్యలపై సభలో నిరసన. ఏ ఉద్యమకారుడిపై తప్పుగా మాట్లాడలేదని హెగ్డే వివరణ. అధికారుల విచక్షణ అధికారానికి అవకాశం లేకుండా చేయడం, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సత్వర సేవలే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టం రానుంది. అవినీతి, అలసత్వానికి తావు లేకుండా రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త చట్టం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసిన సర్కార్ రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి పారదర్శకంగా సేవలు అందేలా చట్టాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా గతంలోనే అధికారులు కొంతమేర కసరత్తు చేశారు. తాజాగా బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో సర్కార్ మరోమారు కొత్త రెవెన్యూ చట్టంపై దృష్టి సారించింది. బడ్జెట్ సమావేశాల్లోనే నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ఉభయ సభల ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. భూ లావాదేవీలు, క్రయ విక్రయాల సందర్భంగా రెవెన్యూ అధికారులకు విచక్షణాధికారాలు ఉండడంతో పాటు జవాబుదారీతనం లేకపోవడమే ప్రధాన సమస్యగా ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. దాదాపుగా 85 నుంచి 90% వరకు భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేనప్పటికీ వివాదాలు ఉన్న భూముల లావాదేవీలకు సంబంధించిన విషయంలోనే సమస్య ఉత్పన్నమవుతోంది. అక్కడే కింది స్థాయి నుంచి మొదలుకొని పై స్థాయి వరకు రెవెన్యూ అధికారులు ఇబ్బందులు తమకున్న విచక్షణ అధికారాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న భావన ఉంది. కొన్ని సందర్భాల్లో ఎలాంటి సమస్యలు లేని భూముల విషయంలోనూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఇదే సందర్భంలో నిర్ణీత గడువులోగా పని పూర్తి చేయడంతో పాటు ఎలాంటి జవాబుదారీతనం లేకపోవడం కూడా సమస్యకు కారణమవుతోందని అంటున్నారు. వీటికి తోడు రెవెన్యూ అధికారుల ఇతర బాధ్యతలైన ధృవపత్రాలు, అనుమతులు తదితరాలకు సంబంధించి కూడా ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయన్నది ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. దీంతో ఆ పరిస్థితులకు ఏమాత్రం ఆస్కారం లేకుండా అవసరమైన నిబంధనలను కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపర్చేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధికారులకు విచక్షణ అధికారం లేకుండా చేయడం లేదా తక్కువ ఉండేలా చేసేలా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగించే కోర్ బ్యాంకింగ్ విధానాన్నే భూముల లావాదేవీలకు కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ దిశగా గతంలోనే చట్ట సవరణ చేసినా పూర్తి స్థాయిలో అమల్లో లేదు. రుణాల మంజూరు, మార్ట్గేజ్ తదితరాల కోసం రైతుల పాస్బుక్లపై ఆధారంగా
ఎలక్ట్రానిక్ భూ రికార్డులను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చట్ట సవరణ చేసింది. అయినా అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. దీంతో కొత్త చట్టంలో సంబంధిత అంశాలను విధిగా పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 11వ తేదీన జరగనున్న కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును సిద్ధం చేసి బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జేబీఎస్ ఎంజీబీఎస్ మెట్రో రైల్ మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 11 కిలోమీటర్లు 9 స్టేషన్లతో మెట్రో రైల్ మార్గం అందుబాటులోకి రానుంది. పాతబస్తీ మినహా మెట్రో రైల్ ప్రాజెక్టులో మొదటి దశ పూర్తయింది. దీంతో నగరంలో మొత్తం 69 కిలోమీటర్లు అందుబాటులోకి పూర్తయింది. టీఎస్ఆర్టీసీ కార్గో బస్సులపై సీఎం కేసీఆర్ ఫోటో వాడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం ఫోటో కార్గో బస్సులపై వాడొద్దంటూ ఆర్టీసీ ఎండీకి సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి లేఖ రాశారు. కార్గో బస్సులపై సీఎం ఫోటో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. కార్గో సర్వీసుల ద్వారా లాభాల్లో పయనించాలన్నదే తన లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బస్సులపై ఫోటోలు వేయించుకొని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన ఫోటో ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను వ్యవసాయ, ఆహార రంగాలు అందిపుచ్చుకొని నూతన విప్లవానికి అంకురార్పణ చేయాలని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు 2030 నాటికి ఆహార కొరత లేని సుస్థిర అభివృద్ధి జరగాలంటే సాగు రంగంలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందని నిరంజన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో జరిగిన డిజిటల్ ఏజీ ఇండియా కాన్ఫరెన్స్కు మంత్రి హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన వ్యవసాయ విధానాలు దేశంతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన పరిస్థితుల్లో వీటి సేవలు మరింత వినియోగించుకోవాలని సూచించారు. నిజామాబాద్లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి పెంచుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఐఏఎస్ హోదా డైరెక్టర్ స్థాయి అధికారి నియామకంతో పాటు ప్రాంతీయ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదిస్తుందని ఆయన తెలిపారు. పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకునే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సంక్రాంతికే విడుదల కావాల్సిన సుగంధ ద్రవ్యాల బోర్డు ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యమైందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. పసుపు రైతుల సుదీర్ఘ స్వప్నం కంటే ఎక్కువగా కేంద్రం ఆలోచించిందని ఆయన తెలిపారు. At the request of the Honorable MP from Nizamabad, I am delighted to announce that we have decided to upgrade the Divisional Office of Spices Board at Nizamabad, Telangana, as a regional office cum extension center. So now it will be designated as a regional office cum extension center of Spices Board at Nizamabad. పసుపు రైతులకి బోర్డుకి అదనంగా అత్యాధునికమైన వ్యవస్థ నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు కానుంది అన్నదానికి ఇవాళ పీయూష్ గోయల్ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళనే నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని తెలియజేయడం జరిగింది. రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. పసుపు బోర్డు అన్నది ఒక 3-4 దశాబ్దాల నుంచి ఉన్న డిమాండ్. ఈ బోర్డుల వ్యవస్థ 1930లు 40ల నుంచి ఏర్పాటు అయినాయి. వివిధ శాఖలకి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ బోర్డుల వ్యవస్థ నిర్వీర్యం అవ్వుకుంటూ వచ్చింది. బోర్డుకున్న వ్యవస్థ పవర్స్తో కలిపి ఈ టై స్కీమ్ ఏదైతే ఉందో పసుపు కోసం ఫోకస్డ్గా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ హబ్గా ఇవాళ నిజామాబాద్ కేంద్రం కానుంది.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఏర్పాటైన న్యాయ విచారణ కమిషన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లింది. విచారణలో భాగంగా నిన్న హైదరాబాద్కు వచ్చిన కమిషన్ సభ్యులు హైకోర్టు ప్రాంగణంలోని సి బ్లాక్లో కేటాయించిన ఛాంబర్లను పరిశీలించారు. హైకోర్టు రిజిస్ట్రార్తో పాటు సిట్ అధికారి మహేష్ భగవత్ కమిషన్ను కలిశారు. సిట్ సేకరించిన వివరాలను మహేష్ భగవత్ కమిషన్ సభ్యులకు వివరించారు. అనంతరం తాజ్ కృష్ణలో బస చేసిన కమిషన్ రాత్రి విమానంలో ఢిల్లీ బయలుదేరారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ విచారణ కోసం కమిషన్ సభ్యులు మరోసారి హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్లో నకిలీ నోట్లను ముద్రిస్తున్న 3 ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. 3 ముఠాలకు చెందిన 13 మందిని దక్షిణ మండలం, ఉత్తర మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఠా నుంచి 8,50,000 విలువగల నకిలీ నోట్లు, మరో ముఠా నుంచి 9,30,000 విలువగల నకిలీ నోట్లతో పాటు ప్రింటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్, జగదీష్ మార్కెట్ ప్రాంతాల్లో నకిలీ నోట్లు సరఫరా చేస్తుండగా అరెస్టు చేశామని సిపి అంజనీ కుమార్ పేర్కొన్నారు. మొత్తం 17 లక్షల విలువగల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ తర్వాత నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి టోటల్ 13 మెంబర్ గ్యాంగ్, 2 గ్యాంగ్స్ ఇండల్జింగ్ ఇన్ కౌంటర్ ఫీట్ కరెన్సీ, ఈ ఇల్లీగల్ క్రిమినల్ గ్యాంగ్లో అందరు ఇన్వాల్వ్ ఉన్నారు. సో దే ఆర్ అరెస్టెడ్. ఇప్పటివరకు 17.77 lakh కౌంటర్ ఫీట్ కరెన్సీకి రికవరీ జరిగింది. ప్రింటింగ్లో కంప్యూటర్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ప్రింటర్ అండ్ అదర్ టెక్నాలజీస్కి యూజ్ కూడా జరిగింది. దెన్ ఒక ఫేవీ స్టిక్, సిజర్ అండ్ 6 సెల్ ఫోన్ కలర్ ప్రింటర్ ద్వారా స్కాన్ చేసి స్క్రీనింగ్ ప్రింటింగ్ ద్వారా ప్రింట్ చేస్తున్నారు. అండ్ ఇదిలో ఒరిజినల్ బ్యాంక్ నోట్కి ఒక రెఫరెన్స్ లాగే కూడా పెడతారు. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ అరెస్టెడ్ నౌ. తెలుగు సినీ పరిశ్రమలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పలువురు సినీ పెద్దల ద్వారా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ముందడుగు వేయబోతోంది. సీఎం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసంలో అక్కినేని నాగార్జునతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహన్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అందజేత, థియేటర్ల కొరత, ఆన్లైన్ టికెటింగ్, షూటింగ్ అనుమతులు సహా సినీ నటీమణుల భద్రతపై చర్చించారు. దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ను అమలు చేసే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా పౌర చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు రాతపూర్వకంగా లోక్సభకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. జాతీయ జనాభా పట్టిక ఎన్పీఆర్ నవీకరణ ప్రక్రియలో ఎలాంటి పత్రాలను సేకరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ నెంబర్ను వెల్లడించడం కూడా పౌరుల ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపింది. లోక్సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. జాతీయ జనాభా పట్టిక నవీకరణ ప్రక్రియకు సంబంధించిన ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకుల కోసం సూచనలతో కూడిన పుస్తకాన్ని తయారు చేశామని చెప్పారు. ఎన్పీఆర్ నవీకరణ ప్రక్రియలో ఎవరి పౌరసత్వం పైననైనా అనుమానం వచ్చినప్పటికీ ఎలాంటి తనిఖీలు చేపట్టమని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి సమాచారాన్ని సేకరిస్తామన్న మంత్రి ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి నమ్మకంతో వివరాలు సమర్పించవచ్చని అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్పీఆర్ ప్రక్రియను ప్రారంభించనుంది. రాజ్యసభలో రెండో రోజు కూడా పౌరచట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై చర్చ జరపాలని టీఎంసీ సహా ఇతర సభ్యులు పట్టుబట్టారు. సభా కార్యక్రమాలకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆ తర్వాత 0 అవర్లో కరోనా వైరస్పై చర్చకు అనుమతించారు. ఆ తర్వాత రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా పడింది. జాతిపిత మహాత్మా గాంధీని ఉద్దేశించి భాజపా ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు లోక్సభలో దుమారం రేపాయి.
ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఒమన్ సుల్తాన్తో పాటు మాజీ సభ్యుల మృతికి లోక్సభ మౌనం పాటించింది. ఆ తర్వాత కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీతో పాటు ఇతర పార్టీల సభ్యులు హెగ్డే వ్యాఖ్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. స్పీకర్ అనుమతించకపోవడంతో విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా గాడ్సే పార్టీ అని, గాంధీ అమర్ రహే అని ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా 0 అవర్ చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి భాజపా ఎంపీ హెగ్డే జాతిపిత గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించారు. భాజపా సభ్యులనుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా అధీర్ రంజన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ సభ్యుల విమర్శలను తిప్పికొట్టారు. గాంధీకి తామే నిజమైన భక్తులమని, కాంగ్రెస్ వారే సోనియా, రాహుల్ మాదిరిగా నకిలీ అనుచరులని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ అనంతకుమార్ హెగ్డే తమ పార్టీ నాయకత్వానికి వివరణ ఇచ్చారు. ఈ మేరకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ క్రమశిక్షణ కమిటీకి సుదీర్ఘ వివరణలతో లేఖ రాసిన హెగ్డే తన ప్రసంగంలో మహాత్మా గాంధీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. తాను చేశానని అంటున్న వ్యాఖ్యలు తప్పు అని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీని తాను అవమానించలేదని, ఆయన నేతృత్వంలో సాగిన స్వాతంత్ర్య పోరాటాన్ని నాటకమని అనలేదని వివరణ ఇచ్చారు. అంతకుముందు కూడా దీనిపై వివరణ ఇచ్చిన ఆయన స్వాతంత్ర్యోద్యమం గురించి తప్ప ఏ ఉద్యమకారుడి గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, తాను మాట్లాడని విషయాల గురించి వివాదం చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగడంతో వివరణ ఇవ్వాలని భాజపా ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జోరందుకున్నాయి. చేతనైతే బుధవారం మధ్యాహ్నం 1 గంటలోగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని భాజపాకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. తన సవాల్ను స్వీకరించి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే వారితో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. బహిరంగ చర్చను ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని సైతం భాజపా ఇష్టానికే వదిలేస్తున్నట్లు చెప్పారు. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారన్న కేజ్రీవాల్ సీఎం అభ్యర్థే లేని పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత సీఎం అభ్యర్థిని పేరును ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారన్న కేజ్రీ ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిని ప్రజలు నిర్ణయించాలి కానీ అమిత్ షా కాదని విమర్శించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం మాని అధికారం కోసం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని విమర్శించారు. భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండూ సమాజంలో విద్వేషాలు వ్యాప్తి చేయడానికే ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నిరుద్యోగం, ఆర్థిక మందగమనం గురించి మాట్లాడని కేంద్ర ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తోందన్నారు. హిందూ, ఇస్లాం, సిక్కు మతాల గురించి మాట్లాడే భాజపాకు ఏ మతం కూడా ఇతరులపై దాడిని ప్రోత్సహించదనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. జంగ్పూరా కాంగ్రెస్ అభ్యర్థి తర్విందర్ సింగ్ మర్వా గురించి ప్రస్తావించిన రాహుల్ దేశభక్తి గురించి మాట్లాడే భాజపాలో ఏ ఒక్కరైనా పాకిస్తాన్ వెళ్లి హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చారా అని ప్రశ్నించారు. बीजेपी के नेता देशभक्ति की बात करते रहते हैं, हर रोज पाकिस्तान पाकिस्तान पाकिस्तान। आप मुझे एक बीजेपी का नेता या एक कार्यकर्ता दिखा दो जिसमें पाकिस्तान में जाकर हिंदुस्तान का नारा लगाने का दम हो। आप एक दिखा दो मुझे। ये वो आदमी है मगर पाकिस्तान में जाकर हिंदुस्तान जिंदाबाद करता है और फिर जेल में गया। कुछ ही दिन पहले फाइनेंस मिनिस्टर इंटरव्यू में उनसे पूछा, आप बताइए कितने रोजगार पैदा किए। वो कहती है मैं नहीं बताऊंगी। इंटरव्यूअर ने पूछा क्यों नहीं बताओगी। कहते अगर मैंने कह दिया फिर राहुल गांधी सवाल उठाएगा। राहुल गांधी कहेगा कि झूठ बोल रहे हो। इंडियन ऑयल, अब एयर इंडिया, हिंदुस्तान पेट्रोलियम, रेलवेज, लाल किला तक, शायद ताजमहल भी बेच दें। पूरा का पूरा ये बेचने में लगे हुए हैं।
మున్సిపల్ ఎన్నికల్లో కేశవరావు ఎక్స్-అఫీషియో ఓటు వేయడంపై న్యాయ పోరాటం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, సీఏఏ పార్టీ బలోపేతంపై ఆ పార్టీ నేతలు సమీక్ష నిర్వహించారు. కేశవరావు ఆంధ్ర ఎంపీ అని రాజ్యసభ నుంచి తమకు లేఖ అందినట్లు లక్ష్మణ్ వివరించారు. సీఏఏపై ఇంటింటికి తిరిగి కేసీఆర్, ఓవైసీ ద్వంద్వ వైఖరిని వివరిస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే తుక్కుగూడలో ఒక పార్లమెంట్ సభ్యుని ద్వారా దొంగ ఓటు వేసిన దాన్ని సాక్షాత్తు ఇవాళ మాకు ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి కూడా కేశవరావు గారు రాజ్యసభ సభ్యులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని లేఖ కూడా అందింది. ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయ పోరాటం కూడా చేసి ఏ రకంగా వీళ్ళు మిగతా పార్టీలతో కలిసి ఇవాళ బీజేపీని ఎదుర్కోవడానికి మరి మీరు చేసే కుట్రలు కేటీఆర్ గారు వారు నీతులు వల్లిస్తూ ఉన్నారు. అక్రమార్గాల ద్వారా మీరు గెలిచామనిపించుకుంటున్నారు. కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా ఇవాళ సమావేశంలో చర్చించాం. 2020 ఉద్యమాల సంవత్సరంగా బీజేపీ పరిగణిస్తూ ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారానే టీఆర్ఎస్ ఎదుర్కోవడానికి మేము సమాయత్తం కావాలని చెప్పి ఈరోజు సమావేశం నిశ్చయించి మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రఖ్యాతిగాంచిన జాతరకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో మేడారం జనవనాన్ని తలపిస్తోంది. పగిడిద్దరాజు జంపన్నను గద్దెలపైకి తీసుకువచ్చేందుకు గిరిజన పూజారులు బయలుదేరారు. రేపు గద్దెపై సారలమ్మ ప్రతిష్టాపనతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. మేడారం ఆధ్యాత్మిక వనాన్ని తలపిస్తోంది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మహాజాతరకు తరలివచ్చిన జనంతో గుడారాలు, దుకాణాలతో కళకళలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి సమ్మక్క సారలమ్మల అనుగ్రహం పొందేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఇక జాతరలో తొలిఘట్టమైన పగిడిద్దరాజు జంపన్నను మేడారానికి తీసుకువచ్చేందుకు గిరిజన పూజారులు బయలుదేరారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పడిగిద్దరాజు మేడారానికి పయనమయ్యారు. 66 కిలోమీటర్ల అటవీ మార్గంలో డోలువాద్యాలు, సంప్రదాయాలతో పగిడిద్దరాజును పూజారులు గద్దె మీదకు తీసుకువస్తున్నారు. మరోవైపు కన్నెపల్లి నుంచి పూజారులు జంపన్నను మేడారానికి తీసుకురానున్నారు. వనదేవతలను దాదాపు 40 లక్షల మందికి పైగా భక్తులు ఇప్పటికే దర్శించుకున్నారు. బుధవారం నుంచి మొదలయ్యే గద్దెలపైకి కొలువై ఉండనున్న సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. 2 ఏళ్లకు ఒకసారి జాతరలో అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి 40 సంవత్సరాల నుంచి మాకు ఆనందం అనిపించింది. మేము నా కొడుకులు, నా పిల్లలు పట్టుకొని మనవరాళ్ళ పట్టుకొని సంతోషంగా నా అమ్మవారి దగ్గరికి వచ్చినాను. ఎప్పటికైనా రావాలనిపిస్తుంది మాకు. ఇక్కడికి వస్తే మస్తు మంచిగా ఆనందంగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఏదన్నా అనుకుంటే కూడా నెరవేరుతాయి అన్ని. కరీంనగర్ నుంచి వస్తాము. ప్రతి సంవత్సరం ఇక్కడికి మాకు ఆనందంగా ఉంటది. ఎప్పుడు రావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే తల్లి అన్ని బాధలు అన్నిటి నెరవేరుతుంది కాబట్టి మాకు రావాలనిపిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బాగుంటుందండి. ఎందుకంటే దర్శనం అప్పుడు అంత దూరం నుండి సంతోషంగా వస్తాం, సంతోషంగా వెళ్తాము. ఎందుకంటే అమ్మ దర్శనం అంటే ఈ రాను అనుకున్న వాళ్ళం కూడా వస్తాం. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పిల్లలు అందరం. సమ్మక్క సారక్క మహాజాతర ఉదయం నుండి ప్రారంభమవుతుంది. గురువారం రోజున ఉదయము వనదేవతని తీసుకొస్తారు. మధ్యాహ్నము అడరాలు, పసిడి కుండలు అమ్మవారి గద్దెలపైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. బుధవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రధాన జాతర ప్రారంభం కానుంది. మహాజాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. నల్లమల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతోంది. 3 రోజులుగా నల్లమల అడవిలో మంటలు చెలరేగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల విలువైన వృక్షాలు, మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నాయి. శ్రీశైలం వెళ్లే రహదారిలో వటవర్లపల్లి, దోమలపెంటకు మధ్య మంటలతో దట్టమైన పొగ వ్యాపించింది. వేసవికాలం సమీపిస్తున్నందున పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్థానికులు, వనప్రేమికులు కోరుతున్నారు.
నిషేధం, గాయం కారణంగా జట్టుకు దూరమైన యువ ఆటగాడు పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్తో జరగనున్న 2 టెస్టుల సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు పేసర్ నవదీప్ సైని, శుభ్మన్ గిల్ కూడా చోటు దక్కించుకున్నారు. గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ టెస్టు జట్టులో ఎంపిక అవ్వలేదు. తిరిగి టెస్టు జట్టులో స్థానం సంపాదించుకోవాలనుకున్న అతడికి నిరాశే మిగిలింది. మరోవైపు పేసర్ ఇషాంత్ శర్మను కూడా టెస్టులకు ఎంపిక చేశారు. అయితే అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే జట్టులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టులో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్మన్ గిల్, పుజారా, రహానే, విహారీ, సహా, అశ్విన్, జడేజా, బుమ్రా, ఉమేష్ యాదవ్, షమి, సైని, ఇషాంత్ ఉన్నారు. ఈ నెల 21 నుంచి కివీస్తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రవివర్మ గీసిన చిత్రాలు అందాన్ని చూస్తే రాతి గుండెలోనైనా వసంతాలు వెల్లివిరుస్తాయి. అలాంటి చిత్రాల్లో నటీమణులు ఫోజులిస్తే వాటికి మరింత అందం చేకూరుతుంది. రవివర్మ తీసిన చిత్రాల మాదిరే అచ్చంగా అవే ఛాయలను ప్రతిబింబిస్తూ ఫోటోగ్రాఫర్, విజువల్ ఆర్టిస్ట్ జి వెంకట్రామ్ తన నైపుణ్యంతో గీసిన చిత్రాలు విశేషంగా అలరిస్తున్నాయి. సమంత, శృతి హాసన్, రమ్యకృష్ణ, ఖుష్బూ, మంచులక్ష్మి సహా పలువురు సినీ నటులతో వెంకట్రామ్ రవివర్మ చిత్రాలను పునః సృష్టించారు. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న నామ్ అనే చారిటబుల్ ట్రస్ట్ 12 మంది సెలబ్రిటీలతో ఒక క్యాలెండర్ను తయారు చేస్తోంది. సుహాసిని మణిరత్నం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రస్ట్ కోసం సినీ తారలందరూ రవివర్మ చిత్రాలైపోయారు. ఆరోగ్యం, విద్య, ఆత్మరక్షణ సహా మహిళలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఈ ట్రస్ట్ కృషి చేస్తోంది.